కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు ఉదయం నుండి అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం వెంకటేశ్వర నామస్మరణతో మారుమోగింది. భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు ఇతర జిల్లాల నుండి వచ్చి దర్శించుకోవడం జరిగింది. వాళ్ళ సౌకర్యార్థం నీటి వసతి, చలువ పందిర్లు మరియు విద్యుత్ అలంకరణ చేయడం జరిగింది. అలాగే
ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఇక క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే మాజీ చైర్మన్లు, సర్పంచి, ఎంపీపీ గారు, ఇతర పెద్దలు వచ్చి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మరి ఈరోజు కరీంనగర్ జిల్లా సుందరగిరి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానం అతి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన దేవాలయం. నిజంగా ఇప్పటికీ కూడా ఎక్కువ శాతం పెళ్లిళ్ళు ఇక్కడ జరుగుతాయి. మరి ఆ జంటలు కూడా సుఖ సంతోషంతో ఉంటారని ఒక నమ్మకం. మరి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా చాలా మంది భక్తులు దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేకత ఏంటంటే గరుడ పురాణంలో ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మగండాలు పోయి మనకు సకల పాపాలు తొలగిపోతాయని మనకు పురాణాలలో చెప్తున్నాయి. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం అయింది. నిజంగా ఈ దర్శనం మన జన్మ ధన్యం. భగవంతుని నామస్మరణ, భగవంతునికి ప్రతి చేసే మనం పూజ ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రతి ఊళ్ళో గుడి బడి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈరోజు ఈ దేవాలయంలోని దర్శించుకున్న భక్తులందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉదయం 4 గంటల నుండి భక్తులు దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఆలయ కమిటీ కానీ గవర్నమెంట్ పంచ్ కానీ అంటే ఏర్పాట్లు బాగా చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నాను. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకోవడం వలన స్వర్గలోక ప్రాప్తి జరుగుతుందని చెప్పేసి ఆనందం ఉంది. ఈ ధనుర్మాసంలో ఉత్తర ద్వారం దర్శనం కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే నాణ్యత ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఉత్తర ద్వార దర్శనంలో చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఉదయం 4 గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకోవడం చాలా సంతోషకరం. దానికి అనుగుణంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారికి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని వివిధ రూపాల్లో ప్రత్యేకంగా దర్శించుకోవడానికి అలంకరణ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్వామివారి నలుమూలల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి భారతదేశ వందలాది మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు స్వామివారి దర్శించి స్వర్గ ప్రాప్తులతో అన్నట్టుగా స్వామివారి మన కోరికలను తీర్చడానికి కూడా ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయనే ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ స్వామివారిని అందరూ దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేగా భక్తులు కూడా ఆలయ కమిటీ కానీ గ్రామ పాలకవర్గం కానీ ఆ గ్రామస్తులందరూ కూడా సంపూర్ణమైన సహకారాలు భక్తులకు కూడా అందజేయడం జరిగింది. ముక్కోటి ఏకాదశి ఎలా వచ్చింది అంటే 3 కోట్ల దేవతలతోటి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి దర్శనమిస్తాడని, ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశిస్తాడు. కాబట్టి దీనికి ఈ శుద్ధ ఏకాదశి మార్గశిర మాసంలో వచ్చేదాన్ని దీన్ని మార్గంలో వచ్చింది. దీనికి ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలో 24 ఏకాదశులలో ఏ ఏకాదశి ఒక్కపోతే ఉండకుండా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి స్వామిని దర్శించుకోకుండా ఈ ఒక్క ఏకాదశి రోజు దర్శించుకొని ఉత్తర ద్వారం చూస్తే వైకుంఠ ధామం చేస్తారని దీనికి శాస్త్ర ప్రమాణం ఉంది. అలాంటి ఉత్తర ద్వార దర్శనాన్ని సుందరగిరి గ్రామస్తులు కానీ కమిటీ వారు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసి భక్తులకు కల్పించారు.